హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే అరకు. సో సాటర్డే సండే ఇంకా వీక్ ఆఫ్ వచ్చింది. సో ఎక్కడికి వెళ్దాము అనేసి అనుకుంటే సరే అరకు వెళ్ళి చాలా రోజులైంది కదా అనేసి అరకు ట్రిప్ ప్లాన్ చేసాం. సో స్టార్టింగ్ రాగానే చూడండి ఎంట్రన్స్లోనే ఫాగీ. సో ఎర్లీ మార్నింగ్ మేము 8:30 అరౌండ్కి వెళ్ళాము. సో అందరూ ఇంకా వాళ్ళ పొలం పనుల్లో స్టార్ట్ అయిపోయారు. చూడండి ఎంత నీట్గా బుల్స్ తోటి చేయించుకుంటున్నారు. సో నాకైతే ఫస్ట్ టైం చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఒక కల్టివేటింగ్ కూడా చూడండి, స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. అంటే మెట్టు కింద కట్టుకొని వాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో ఈ ఫార్మింగ్ చేసే ఏరియా మీకు ఎక్కడ ఉంటుందంటే అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అనమాట. సో మనం అనంతగిరి వాటర్ ఫాల్స్కి డౌన్ వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లోనే ఈ ఫార్మ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి. సో స్టార్టింగ్ ఫస్ట్ ట్రిప్ మేము అనంతగిరి వాటర్ ఫాల్స్ ట్రిప్ స్టార్ట్ చేసాం. సో మీరు కూడా వచ్చేసి చూసేయండి. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచి కోల్డ్గా ఉందనేసి ఇంకా వాటర్ ఫాల్లోని తడడం గట్రా ఏం చేయలేదు. జస్ట్ చక్కగా వాటర్ ఫాల్ వ్యూ చూసుకొని ఫొటోస్ దిగేసి ఇంకా మేము వ్యూ పాయింట్ చూసుకొని కాఫీ ఫార్మింగ్కి వెళ్ళామన్నమాట. సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఈసారి మా హస్బెండ్ కూడా నాతో పాటు వాయిస్ ఇచ్చారనమాట. సో ఈ వీడియోలో స్పెషాలిటీ అది. సో మీరు కూడా వచ్చి చూసేయండి. ఇది బిర్యానీ ఆకులా? ఇవి కస్తూరి మేతి. ఇవి ధనియాలు. ఇవి అల్లపెట్టు, అవసపెట్టు. ఇది పసుపా? అవును సార్, లోకల కాఫీ పెట్టాలి కదా ఇది. ఇది ఏంటండి ఇది? అది మిలియన్ సార్. ఓకే, వెరీ గుడ్. సార్ ఏదో ఒకటి బోని చేస్తా. ఇదేంటండి? సో కాఫీ ఫామ్లోకి వెళ్దామంటే మొత్తం ఒక సీడ్స్ అన్నీ కూడా వాళ్ళు రిమూవ్ చేసేసారు. సో నెక్స్ట్ ఫార్మింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా మేము లోపలికి వెళ్ళకుండా ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళేదారిలో నాకు చర్చ్ కనిపిస్తే అక్కడ ఆగామన్నమాట. సో స్టార్టింగ్ ఎందుకు అలా నవ్వానంటే మా హస్బెండ్ ఏదో జోక్ వేశారు. దానికి మన గొంతుకు చిన్నది కాదు కదా, గట్టిగానే నవ్వామన్నమాట. అతను అట్లా చూస్తున్నారు. సో అది పక్కన పెట్టేస్తే, సో ఈ చర్చ్ ఎప్పటి కట్టారా అనేది అంటే ఇట్స్ అరౌండ్ 1990s కట్టినవి. సో అంత బ్రిటిష్ కాలపు యొక్క కట్టడాలు ఇవన్నీ కూడా. కానీ కొత్తగా పెయింట్ వేశారు క్రిస్మస్ వస్తుందనేసి. సో ఇది చర్చ్ అనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ స్పాట్కి అనేది మేము స్టార్ట్ అయిపోయాం. సో ఇదనేది బ్యాప్టిస్ట్ చర్చ్ అనమాట. సో దీని కన్స్ట్రక్షన్ 1939లో అయ్యిందనమాట. సో అంతే. సో దీని తర్వాత మేము అనేది హోటల్కి వెళ్ళిపోయాం. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి హాలిడే ఇన్ అనేది హాలిడే ఇన్ రిసార్ట్కి వచ్చేసాము. సో ఇది మాకు తెలిసిన వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. సో అక్కడ కాసేపు స్టే చేసాము. సో ఇప్పుడైతే మేము గిరిగ్రామ దర్శనికి స్టార్ట్ అయ్యాం. సో అక్కడ చర్చ్ చూసాం కదా, చర్చ్ చూసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనేసి ఇంకా రూమ్స్కి వెళ్ళిపోయాము. సో నైట్ అంతా నిద్రలేదు, నైట్ షిఫ్ట్ చేసుకొని బయలుదేరాం కాబట్టి. సో కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు లంచ్ చేసి, సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే ఇట్స్ ఎగ్జాక్ట్లీ 3
అవుతుంది. సో 3 o'clock గిరిగ్రామ్ దర్శనం స్టార్ట్ అయ్యాం. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. సో గిరిగ్రామ దర్శనికి వచ్చేసాము. సో మీకు ఈ వీడియో లాస్ట్లోనే ఎంట్రీ టికెట్స్ రేట్ ఎంతో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే గిరిగ్రామ దర్శిని చూసేద్దాము. నాతో పాటు వచ్చేసి మీరు కూడా చూసేయండి. సో ఇదేదో రిచువల్ రూమ్. సో వెళ్ళి చూద్దాం. ఏదో దేవుని పెట్టారు. ఏంటిది? దేవుడు గది అండి. లేదు. ఏవో కత్తులకి పూజ చేస్తారేమో. ఇక్కడ అన్ని కత్తులు పెట్టారు. అదే పని చేసుకునే పనిముట్లు. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఇది లైవ్ కిచెన్. రండి. సో ఇక్కడ మీరు వంట చేస్తారా? అవునండి, ఇక్కడ వంట చేసుకుంటామండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడే వంట చేస్తారు? కాదండి, తీసుకొస్తాము. ఓకే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తారు కదండి, అప్పుడు తయారు చేస్తారు. ఓకే. ఏంటండి స్పెషల్స్ ఏంటంటే చేస్తారా? అంటే మా ట్రైబల్ రిలేటెడ్ వండుకుంటాము. అవి అన్ని చేస్తాం. ఏది ఆర్డర్ ఇచ్చినా చేస్తాం. అవునండి. సో ఇది మెయిల్ డ్రెస్సింగ్ రూమ్. సో అంటే ఫీమేల్ డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసి వద్దాం. సో ఇక్కడంతా మెయిల్ యాక్సెసరీస్ ఉంటాయి. అన్నీ చల్ల చల్లగా ఉన్నాయి. తిరుగుతుందా? అలా పట్టుకుంటే అంతే వచ్చేస్తుంది. పిండి పడుతుందా? ఇవేవో ఎర్ర పిక్కలు, రాజ్మా పిక్కలు, ఇవి బియ్యం. వాళ్ళు పండించినవా? వాళ్ళు పండించినవే. దొరికింది నాకు చిన్ని బేబీ. నాటుకోడా? ఏదో కోడి, నాకు కూడా తెలియదు. నాటుకోడా. వదిలేస్తున్నాను.
ఇవన్నీ కోల్డ్కి వేస్తారు కదా ఏంటివి గంట్లు సామాన్లు ఇవి నలగడానికి టైం పట్టేటట్టుందే న్యాచురల్గా అవుతుంది. ఇదిగోండి ఇందాక బౌల్ చూసాం, ఇది గ్లాస్, ఇందులో వాటర్ వేసుకొని తాగొచ్చు, పర్వాలేదు, పనికి వస్తుంది. మీరు ఎలా చేసుకుంటారా? అందరి దగ్గర ఇవే ఉంటాయా? చేస్తామంటే కూడా చూపెడతాం. ఏంటండి? చేస్తామంటే చూపెడతాం. అయిపోయింది. కింద పల్చగా అయిపోయిందా? సో ఎంట్రీ ఫీజ్ చైల్డ్ per child की ड्रेसिंग and dancing, roaster catching. So what are the activities they are holding here అనేది ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇది టోటల్ మెనూ. సో గిరిగ్రామ దర్శిని అయిపోయాక దాని ఆపోజిట్లో ఉండే స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఎంత స్వీట్గా ఉన్నాయంటే అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ టైం లంబసింగిలో తీసుకున్నాం కానీ అక్కడ చాలా ఏంటంటే ఉసిరికాయ నిమ్మకాయ తిన్నంతగా ఉన్నాయి, కానీ ఈ ఫామ్లో అయితే చాలా స్వీట్గా, సైజ్ కూడా చాలా పెద్దగా, చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా. సో వీళ్ళ యొక్క ఫార్మింగ్ చేయడం కూడా చాలా బాగుంది. సో పెద్ద ఏరియా అంతా పెద్ద దాంట్లో తీసుకొని వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. ప్రతి ఫ్రూట్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఆఫ్టర్ స్ట్రాబెర్రీ ఫామ్ మేమేమో నెక్స్ట్ కాఫీ మ్యూజియంకి వెళ్ళాం. సో అయితే కాఫీ మ్యూజియం వీడియో ఇప్పుడు కాదనమాట. సో ఈ వీడియో కోసం మీరు కాసేపు వెయిట్ చేయాలి. సో ఈ వీడియో పార్ట్ 2లో చూపిస్తాను మీకు. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.